భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ సభ్యులు శాంతా పేరుతో ఒక లేఖ విడుదలైంది. దీనికి సంబంధించి కూడా వీళ్ళు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ ఇక్కడ వాళ్ళు ఒక ప్రధాన అంశాన్ని కూడా తీసుకున్నారు. ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించి వాజేడు వెంకటాపురం ఏరియాల్లో కూడా ఇప్పటి వరకు కొన్ని ఆపరేషన్ కగార్ పేరుతో కొన్ని పోలీసులు కోంబింగ్ నిర్వహిస్తూ అమాయక గిరిజనులను ఆదివాసులను మట్టుబెడుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ లేఖ విడుదల చేసినట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు కొంతమంది అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళి వంట చెరుకు కోసం పశువులను మేపడం కోసం వెళ్తున్నటువంటి సమయంలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఆ బాంబుల మీద కాళ్ళు పెట్టి వాళ్ళు చనిపోతున్నటువంటి సందర్భం, కొంతమంది గాయపడినటువంటి పరిస్థితులు కూడా గతంలో జరిగినాయి. దాదాపు 2004 సంవత్సరంలో 5 మందికి పైగా గాయపడ్డారు. ఇక్కడ ఏ పరిస్థితులు చూసినా కానీ ఇవి ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు పార్టీకి సంబంధించి గత కొద్ది రోజులుగా ఆపరేషన్ ఖగార్ పేరుతో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ అలాగే ఈ అటవీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టు పార్టీ లేఖ ఇక్కడ కలకలం రేపుతుంది. ఇక్కడ వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఆపరేషన్ ఖగార్ పేరుతో పోలీసులు జరుగుతున్నటువంటి దమనకాండ, బూటపుకు ఎన్కౌంటర్ల నేపథ్యంలో అలాగే కూంబింగ్ల నేపథ్యంలో కూడా తాము అటవీ ప్రాంతంలో కొన్ని బాంబులు అమర్చినటువంటి మాట వాస్తవం. అది మేము మావోయిస్టు అంటే పోలీసుల నుండి కూంబింగ్ నుండి రక్షణ కల్పించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ వాజేడు వెంకటాపురంతో పాటు అక్కడ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో కూడా కొంతమంది ప్రజలకు కూడా మేము వివిధ రూపాల్లో చెప్పాము, అటువైపు వెళ్ళకూడదని చెప్పి కూడా మేము చెప్పాము. అయినప్పటికీ కూడా పోలీసులు కొంతమంది వ్యక్తులను ఇన్ఫార్మర్గా చేసుకొని వాళ్లకు డబ్బులు ఆశ చూపించి ఇన్ఫార్మర్లుగా చేసుకొని వాళ్ళను అటవీ ప్రాంతంలోకి పంపించి వారి ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు. మరొకసారి కూడా ప్రజలు దీన్ని గమనించి అటవీ ప్రాంతంలోకి, కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా అక్కడ ఉండాలన్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీ లేఖ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు ఆపరేషన్ ఖగార్ పేరుతో అనేక వందల మంది చనిపోతున్నటువంటి పరిస్థితి 2004 నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు అనేక మంది చనిపోతున్నారు. 2024 నుండి ఇప్పటి వరకే దాదాపు 400 మందికి పైగా చనిపోయారు ఒక్క సంవత్సరంలో అన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రజా సంఘాలు అలాగే పౌర హక్కుల నేతలు వివిధ రూపాల్లో కూడా తమ నిరసన తెలుపుతున్నారు. మొన్న కాజుపేట మండలము తరలపల్లిలో కూడా సారన్న హత్య తర్వాత ఇదే అంశాన్ని కూడా తీసుకొచ్చారు. జనగామ జిల్లా కడవెండి గ్రామానికి చెందినటువంటి రేణుక ఎన్కౌంటర్ని కూడా అదే తరహాలో వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పి అంటున్నారు. ఈ దేశ మూలవాసులైన ఆదివాసీల అటవీ సంపద రక్షణ కోసము మేము పోరాడుతున్నాము, వారికి మద్దతుగా నిలుపుతున్నటువంటి తమను అందమొందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో కూడా ఇక్కడ కూంబింగ్ పేరుతో అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఆపరేషన్ ఖగార్ పేరుతో ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ మావోయిస్టు పార్టీ చేస్తుంది. ఇప్పుడు లేఖ విడుదల సారాంశం కూడా అదే కనిపిస్తుంది. ఇక్కడ భూస్వాములకు అలాగే పెట్టుబడిదారులకు అలాగే కొంతమంది దోపిడీదారులకు భూములను కట్టబెట్టడంలో భాగంగానే ఇక్కడ అటవీ భూములను కబ్జా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని క్షమించాలని నేరంగా పరిగణిస్తున్నారు. ఆదివాసీలకు సంబంధించి కూడా కొంత అటవీ హక్కులకు సంబంధించి వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను కూడా కాలరాసే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయినప్పటికీ కూడా 6 గ్యారంటీల్లో భాగంగా 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యవాదుల పరిరక్షణ కూడా మేము చేపడతామని చెప్పి అంటున్నారు. కానీ ఇవన్నిటిని తుంగలోకి తొక్కి ఇక్కడ ప్రజాస్వామ్యవాదులను, ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి వాళ్ళను వేటాడి చంపించేటువంటి ప్రయత్నాలు, కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మావోయిస్టు పార్టీ శాంత పేరుతోటి కూడా ఇక్కడ ఆపరేషన్ ఖగారు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా లేఖ విడుదలైంది. ఇక్కడ కర్రెగుట్టలపై కూడా ఎవరు ఇక అటువైపు వెళ్ళకూడదు, మేము ముందే చెప్పాము. కొన్ని ఆపరేషన్ ఖగార్ నుంచి తమను తాము రక్షించుకోవడం కోసము, అటవీ భూముల్ని రక్షించుకోవడం కోసం, పోలీసుల కూంబింగ్ నుండి రక్షించడం కోసం మేము ఏర్పాటు చేశాం. కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళకూడదు అన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం మరొకసారి చేస్తున్నారు. పోలీసులు కూడా కొంతమంది ఇన్ఫార్మల్గా చేసుకొని అడవులకు పంపించి వారికి డబ్బులు ఆశ చూపించి అడవులకు పంపించి వారికి బలికి ప్రత్యక్షంగా కారణమవుతున్నారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించమన్నటువంటి ఒక సూచనలు కూడా ఈ లేఖలో కనిపించినట్టుగా తెలుస్తుంది. మరొకసారి కూడా కర్రెగుట్ట అటవీ ప్రాంతాలకు కూడా ప్రజలు ఎవరు వెళ్ళకూడదు అన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా మావోయిస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.